అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. మీడియా సోదరులకి ముఖ్యంగా ఈరోజు వెనుకబడిన జాతులు ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులకు నాకు ఒక నెల క్రితమే వాళ్ళు బాధలు వ్యక్తం చేసుకోవడం జరిగింది. ఆ బాధ ఏమంటే అలా బయట నుంచి వచ్చి ఎంతో మంది ధనికులు వచ్చి పెద్ద పెద్ద షాపులు పెట్టుకొని ఆ షాపుల వల్ల మేము అన్యాయం అయిపోతున్నాము. ఎక్కడో పల్లెల నుంచి వచ్చి నాయ బ్రాహ్మణులుగా ఈ టౌన్ లో జీవనం గడుపుకుంటుంటే పక్క నుంచి వచ్చి పెద్ద షాపులు పెట్టుకొని వస్తే మా కుల నుంచి కూడా కనబడగలిగే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఆ జీవనం గడుపుకోవాలంటే బయట నుంచి వచ్చిన సెలవు కంపెనీ వారిని రాకుండా చేయండి అని చెప్పి నా దగ్గరికి వచ్చినప్పుడు వారికి ఒక్కటే నేను చెప్పడం జరిగింది. అన్న ఏమైనా తెలియనో తెలియకుండానో వచ్చింది, ఒకటే ఒక షాప్ వచ్చింది కాబట్టి మీరు మన్నించండి. రేపు రాబోయే రోజు ఏ షాప్ వచ్చినా కూడా మీతో సంప్రదించి మీరందరూ ఒప్పుకున్న పరిస్థితిలోనే ఆ షాపును ఓపెన్ చేపిస్తాం. కానీ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని పల్లెల్లో వచ్చి ఈ టౌన్ లో వచ్చి బతికేదానికి మీలాంటి వాళ్ళకి అవకాశము ఇది ఇవ్వాలా? ఎందుకంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎంతో మంది ఆ జీవనం పైన ఆధారపడి జీవనం గడుపుకునే దానికి, ఆ పిల్లల్ని పోషించుకునే దానికి కుల వృత్తి ప్రకారం అది ఒకటే వాళ్ళకి ఆ కుల వృత్తి ఉంటుంది. కాబట్టి మీ అందరికీ నేను మనవి చేస్తున్నా, రాబోయే రోజుల్లో ఏ షాప్ వచ్చినా కూడా మీరు మనందరూ సంప్రదించే దాన్ని మొదలు పెడతా, లేదంటే దాన్ని వాపస్ పంపించేదానికి కూడా సిద్ధంగా ఉంటున్నా. ఈ రోజు నుంచి నాయ గ్రామాలకి ఒకటే కోరుకుంటున్నా, మీరు కర్ణాటక కానీ దీక్షలు కానీ చేయండి. నా దృష్టికి వస్తే ఖచ్చితంగా ఎవరైనా షాప్ ఓపెన్ చేస్తామని చెప్పి మీకు తెలిస్తే నేను ఖచ్చితంగా పిలిపించి దాన్ని స్టాప్ చేయించే బాధ్యత తీసుకుంటాను. మన ఉన్నూరున్న జగన్ గారికి, ఇన్ఛార్జ్ నారాయణ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు చెప్తూ, ఈ రోజు నాయకుల గురించి మా ఎమ్మెల్యే గారు మాకి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ భరోసాతో మేము ముందుకు వెళ్తాం. మా యొక్క నాయకులందరితో ఐక్యమత్యంతో ఉండి ఎమ్మెల్యే గారి వెంట మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 15 రోజుల నుంచి ప్రతి నాయకులు ఎంతో బాధతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని షాపులు పనిచేసుకుని సొంత ఖర్చులతో ధర్నాలు అయితేనేమి, రాష్ట్ర కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఈ 15 రోజుల నుంచి దయచేసి సభాముఖంలో అందరికీ క్షమాపణ చేస్తున్నాం. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఉన్నందువల్ల 15 రోజులు లేట్ అయింది. కాబట్టి మనందరూ పెద్ద మనసుతో ఎమ్మెల్యే గారిని మనం అందరూ గౌరవించి ఈ యొక్క కార్యక్రమానికి ఎలాంటి కార్యక్రమాలు గుండెకన్ను కానీ, గుడ్డినం కానీ, పాపంలో కానీ మన ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలో ఎవరు కూడా కార్పొరేట్ చెల్లెండు రాబోయే రోజుల్లో పెద్దలైన ఎమ్మెల్యే గారు తెలియజేయడానికి ప్రత్యేకంగా మా నాయకులు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం మా ఎమ్మెల్యే నారాయణ గారికి జై ఉమ్మడి